హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సజ్జ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా ఒకసారి సజ్జలతో ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సజ్జల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ తరచుగా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సజ్జలు 1 కప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. వీటిని నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడుక్కోండి. తరువాత 6 గంటల పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలి. 6 గంటల తరువాత నేను మిక్సీ జార్లో వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 గంటల వరకు పిండిని పులవనివ్వాలి. 6 గంటల తరువాత పిండి చూసారా, ఇలా పొంగింది. ఒకసారి ఇది బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంకా దోశలు వేసేసుకోవడమే. ఈ దోశలు హెల్త్కి చాలా మంచిది, ఇంకా టేస్టీగాను కూడా ఉంటాయి. ఒకవైపు కాలాక రెండో పక్కకు టర్న్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సజ్జ దోశలు రెడీ అయిపోయాయి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా సజ్జలతో కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం గాన చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.